9 న్యూస్ ఛానల్కి స్వాగతం. కాకినాడ జిల్లా కాకినాడ పట్టణం నిన్న సోమవారం సాయంత్రం బహుజన పార్టీ సమావేశం కాకినాడలో ప్రముఖ న్యాయవాది టి పృథ్వీరాజు ఆఫీస్ ప్రాంగణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సమావేశానికి బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర లీగల్ జాయింట్ సెక్రటరీ బుంగా చక్రవర్తి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక విశిష్ట అతిథిగా రాష్ట్ర కోఆర్డినేటర్ గుమ్మపు చిత్రసేను హాజరయ్యారు. ఈ సందర్భంగా గుమ్మపు చిత్రసేను మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ శ్రమించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం మరియు జిల్లా ఇన్ఛార్జి సబ్బార్ పాపారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్రసేన మాట్లాడుతూ రానున్న కార్పొరేషన్ మరియు అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ పార్టీని క్షేత్రస్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు బలోపేతం చేసి పార్టీని అధికారంలోకి వచ్చేలా చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆ తర్వాత బుంగా చక్రవర్తిని కాకినాడ పట్టణ అధ్యక్షుడిగా మరియు మర్రి రాకేష్ను వైస్ ప్రెసిడెంట్గా, దండంగ రామ్మోహన్ను సెక్రటరీగా నియామకం చేసినట్లు రాష్ట్ర కోఆర్డినేటరు ప్రకటించారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన కార్యవర్గాన్ని పార్టీ కండువాను వేసి పూలమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా నియమితులైన పార్టీ సభ్యులందరూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని చిత్రసేను ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన బొంగా చక్రవర్తి కొత్త కమిటీలు నియామకాలు చేస్తూ బహుజన్ లాయర్ ఫోరం కాకినాడ జిల్లా గౌరవ అధ్యక్షులుగా లాయర్ పృథ్వీరాజు, ఉపాధ్యక్షులుగా నాగేశ్వరరావు, జనరల్ సెక్రటరీగా ప్రవీణ్, జాయింట్ సెక్రటరీగా ఎస్ సతీష్ను సభ్యుల కరతాళ ధ్వనుల మధ్య నియమించారు. ఈ కార్యక్రమంలో దళిత ప్రజా చైతన్య వ్యవస్థాపక అధ్యక్షుడు బుంగా సతీష్ కుమార్ మరియు మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి మడిపల్లి రాజు మరియు అశోక్, పెద్ద ఎత్తున కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కదా. ఆమె బాబాసాహెబ్ అంబేద్కర్ ని కుర్చీ వేసి కుర్చీలో కూర్చోబెట్టింది. ఆ యొక్క అంబేద్కర్ కుర్చీ ప్లస్ ఆయన శిలాఫలకం కాస్ట్ 7 కోట్లు, కుర్చీ ప్లస్ ఆయన కూర్చున్న స్టాచ్యూ కాస్ట్ 7 కోట్లు. అంటే అంత గొప్పగా తయారు చేసింది. ఎందుకనంటే మాయావతి గారు సీఎంగా ఉండే ఒకసారి అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అబ్రహాం లింకన్ ఫోటో కూడా అక్కడ ఉన్న ప్రజలు అలా కుర్చీ వేసి కుర్చీలో కూర్చోబెట్టారు. ఈమె సీఎంగా ఉండే కాంశీరామ్ గారి దగ్గర వెళ్ళినప్పుడు అలా ఆలోచించారు. అబ్రహాం లింకన్ అమెరికా ప్రపంచం అంతటికీ నాయకుడేం కాదు, కానీ నల్ల జాతి వాళ్ళకి నాయకుడు అబ్రహాం లింకన్ తీసుకొచ్చి ప్రపంచం మొత్తానికి నాయకుడిని ఎస్టాబ్లిష్ చేశారు. మరి మన బాబాసాహెబ్ని మనం ఎందుకు చేయకూడదని చెప్పేసి అదే మోడల్లో లక్నోలో కట్టడం జరిగింది. ఆమె ఓడిపోవడానికి కూడా ప్రధాన కారణం ఏంటనంటే అదే ఆమె ఓడిపోవడానికి కారణం. అలంకరించినటువంటి రాష్ట్ర కోఆర్డినేటర్ గారు చిత్రసేన్ గారికి ముందుగా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే రాష్ట్ర ప్రెసిడెంట్ అయినటువంటి బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వక్క పరంజ్యోతి గారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే నా కోసం చెప్పేదానికంటే ముందు నేను లీగల్ టీంలో పనిచేస్తూ ఉన్నాను. మొన్న రీసెంట్గా ఈ పొంగల్ హాలిడేస్లో సార్ నాతో మాట్లాడడం జరిగింది. లీగల్ ఫర్మ్ ఎంత ఇంపార్టెంటో బహుజన సమాజ్ పార్టీ కూడా అంతే ఇంపార్టెంట్. మనకి రానున్న రోజుల్లో మనము పదవులు చేపట్టాలి. రాజ్యాధికారం మనం చేపట్టకపోతే మన బతుకులని ఎక్కడ చేసిన గొంగల్లో అక్కడే ఉంటాయి. కాబట్టి చదువుకున్న వారిలో ఉత్సాహవంతంగాను ముందుకు వస్తున్నావు కాబట్టి నీతో పాటు చదువుకున్న వాళ్ళని కూడా మోటివేషన్ చేసుకుంటూ, అన్ఎడ్యుకేటెడ్ని కూడా మోటివేషన్ చేసుకుంటూ ముందు నడిపించే వ్యక్తివి కాబట్టి నేను నమ్ముకుని నేను కాకినాడ టౌన్కి ప్రెసిడెంట్గా నేను పెడుతున్నాను. నువ్వు కమిటీని వేసుకుని వార్డు స్థాయిల్లోనూ అలాగే నెక్స్ట్ ఎమ్మెల్యేకి సంబంధించి, ఎంపీకి సంబంధించి, క్యాండిడేట్కి సంబంధించి ఎవరైనా పెట్టినట్లయితే వాళ్ళు కూడా సపోర్ట్గా ఉండి మన జిల్లా ప్రెసిడెంట్ గారికి సపోర్ట్గా ఉండి నువ్వు ముందుకు వెళ్ళాలని చెప్పడం జరిగింది. అయ్యా మరి నేను ఆల్రెడీ లీగల్ ఫర్మ్లో పనిచేస్తున్నాను, మరి నాకు బహుజన సమాజ్ పార్టీ వ్యవహార శైలి వేరు కదా, నా లీగల్ పార్టీ వేరు కదా అని చెప్పడం జరిగింది. ఏదేమైనా నువ్వు కంపల్సరీ చేయాలని చెప్పడం జరిగింది. నా మీద ఉన్నటువంటి ఏదైతే నమ్మకం ఉందో ఆ నమ్మకాన్ని నేను చేయకూడదు కాబట్టి ఆయన నమ్మకం మేరకు ఆయన బాధ్యత నాకు అప్పగిస్తే దానిని రాత్రనక పగలనక నాకున్న టైం లిమిట్లో టైం కేటాయించుకుని ముందుకు వెళ్తూ నేను సహకారం చేస్తూ దాన్ని ముందుకు చేయడం జరుగుతుంది. సో ఈ వ్యవహారం లీగల్ ఫార్మ్ స్టేట్ జనరల్ సెక్రటరీ, అలాగే కాకినాడకి మన
బిఎస్పీ ఇన్ఛార్జ్ అధ్యక్షులు. మరి ఈ నాయకత్వం లీగల్ టీం అభివృద్ధి చెందాలి, బహుజన సమాజ్ పార్టీ టీం కూడా అభివృద్ధి చెందాలి, రెండు టీంలు కూడా అభివృద్ధి చెందాలి. Surely, sir, I will do better my level best. Surely, what you have assigned me, that I will do with my efficiency, with my courage and commitment. Thanks for giving this opportunity, sir. గౌరవ అంటే ఆనరబుల్ ప్రెసిడెంట్ గౌరవ అధ్యక్షులుగా టి పృథ్వీరాజ్ గారు, సీనియర్ నాయకుడు అనేటువంటి టి పృథ్వీరాజ్ గారు నియమించడం జరిగింది. కంగ్రాచులేషన్స్ గౌరవ అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు. తమ్ముడు అందరిని కలిపి కంపల్సరీ రావాలి. అలాగే డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అయినటువంటి గోపి నాగేశ్వరరావు గారిని స్టేజ్ మీదకి రమ్మని అలంకరించమని ఆయన్ని మన కాకినాడ జిల్లాకి లీగల్ ఫర్మ్కి ప్రెసిడెంట్గా పెట్టడం, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా పెట్టడం జరిగింది. అలాగే వైస్ ప్రెసిడెంట్గా రండి, వైస్ ప్రెసిడెంట్గా ఇలా రండి, తీసుకోండి. వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి వి నాగేశ్వరరావు గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. వి నాగేశ్వరరావు గారిని వైస్ ప్రెసిడెంట్గా పెడుతున్నాం. నాగేశ్వరరావు గారు రండి, వైస్ ప్రెసిడెంట్గా పెడుతున్నాం. ఇందులో మన నాగేశ్వరరావు గారిని కోసం చిన్న ఒక్క వర్డ్ అండి, ఎందుకు చెప్పాలి తప్పదే. ఆయన కాపు కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి. బేసికల్గా అదర్ కమ్యూనిటీలు, హయ్యర్ కమ్యూనిటీ వాళ్ళు ఎవరో కూడా బహుజన సమాజ్ పార్టీకి రావడం కానీ, సపోర్ట్ చేయడం కానీ, యాక్టివిటీస్లో ముందుండడం కానీ చేయరు. ఆయన వయసుతో కంపేర్ చేస్తే మేము చాలా చిన్నపిల్లం. కానీ మన పార్టీకి సంబంధించి ఏ యాక్టివిటీ అంటే ఫస్ట్ ఇమీడియట్గా నాకన్నా ముందుండే వ్యక్తి అండి ఆయన, కాపు కమ్యూనిటీకి సంబంధించిన. ఆయనకి నిజంగా ధన్యవాదాలు తీసుకుంటున్నాం సార్ మీ యొక్క. అలాగే జిల్లా జనరల్ సెక్రటరీ ఉప్పల ప్రవీణ్ గారిని అనౌన్స్ చేయడం జరుగుతుంది. సతీష్ జిల్లా కాకినాడ డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ ఉప్పల ప్రవీణ్ అండి. ఈయన బీసీ కమ్యూనిటీ అండి. రండి, ఆయన కూడా బీసీ కమ్యూనిటీనండి. అన్నయ్య గారు ఎస్సీ. మన దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీని కలుపుకుని వెళ్ళాలనే మెయిన్ సిద్ధాంతాన్ని మేము ఫాలో అవడం జరుగుతుంది, అది కూడా మీరు గమనించాలి. అలాగే జాయింట్ సెక్రటరీగా మన సతీష్ గారు బీసీ కమ్యూనిటీ ఆయన్ని కూడా జాయింట్ సెక్రటరీగా పెట్టడం జరిగింది. ఆయన కూడా రావాల్సింది కోరుతున్నాం. అప్పారావు గారు వేయండి అంతే. అలా చూడండి. పేరు గుమ్మాపు చిత్రసేను, బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోఆర్డినేటర్ని. బిఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి గారి ఆదేశాల మేరకు ఈ నెల 18వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని అసెంబ్లీల్లో రివ్యూ సమావేశాలు జరుగుతున్నాయి. ఆ సమీక్ష సమావేశాలకి నా పేరు బుంగా చక్రవర్తి అండి. నేను బహుజన్ సమాజ్ పార్టీలో లీగల్ సెల్కి స్టేట్ జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. అలాగే రీసెంట్గా గౌరవ అధ్యక్షులు బక్కా పరంజ్యోతి గారు, అలాగే స్టేట్ కోఆర్డినేటర్ అయినటువంటి చిత్రసేన్ గారు, జిల్లా ప్రెసిడెంట్ గారు, అలాగే నెక్స్ట్ ఇన్ఛార్జ్ గారు అందరూ కలిపి నాకు టౌన్ ప్రెసిడెంట్గా, బిఎస్పికి టౌన్ ప్రెసిడెంట్గా బాధ్యత ఇవ్వడం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టౌన్లో ఏవైతే వార్డ్స్ ఉన్నాయో ఆ వార్డ్స్ అన్నిటిలో కూడా బిఎస్పి బహుజన సమాజ్ పార్టీ ఒక అంబేద్కర్ ఆశయాలతో, అలాగే జ్యోతిబా పూలే ఆశయాలతో, అలాగే ఎవరైతే కాంశీరామ్ గారు ఉన్నారో వాళ్ళ యొక్క ఆశయాలతో ఏం చెప్పారు వాళ్ళు అంటే రాజ్యాధికారాన్ని చేపట్టాలి అనే ముఖ్య ఉద్దేశంతో మేము పనిచేయడానికి పెట్టడం జరిగిందండి. రానున్న కార్పొరేషన్ ఎలక్షన్లో కానీ లేదా అసెంబ్లీ ఎలక్షన్లో కానీ మేము కంపల్సరిగా నా టౌన్ వరకు నేను బాధ్యత వహించి క్షేత్రస్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్నే కాకుండా అలాగే ఓసీ వాళ్ళు కూడా ఇప్పటి వరకు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ నుంచి కానీ ఓసీల్లో కాపుల నుంచి కానీ ఇప్పటి వరకు ఒకరు కూడా రాజ్యాధికారం సీఎం పొజిషన్లో లేపడం జరిగింది. మేము మొదటగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ నుంచి కంపల్సరీ ఒక సీఎం పోస్ట్ మేము కంపల్సరీ చేదక్కించుకోవాలి అనే ఉద్దేశంతో మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఆ ఉద్దేశానికి నేను రాత్రనక పగలనక నా సీనియర్స్ ఎవరైతే ఉన్నారో
నా నా గౌరవనీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇచ్చిన ఆ యొక్క ఉపదేశాన్ని బట్టి, వాళ్ళు ఇచ్చిన ఆ యొక్క గైడ్ లైన్స్ ని బట్టి నేను ముందుకు వెళ్ళి క్షేత్రస్థాయి ఉన్నత స్థాయి వరకు నేను టౌన్ ని చాలా ఉన్నతమైన స్థితిలో బిఎస్పి పార్టీని బలోపేతం చేస్తానని, కంపల్సరీ కమిటీలతోటి వాటర్ బ్యాంక్ ని మార్చుతానని, వాటర్ బ్యాంక్ తోటి పదవిలోకి నేను కంపల్సరీ చేపడతామని, అది కార్పొరేషన్ లో అయితే కంపల్సరీ రానున్న ఎలక్షన్ లో కార్పొరేషన్ కానీ వస్తే దాంట్లో ఉన్నతమైన సీట్లు మేము సంపాదించుకున్నట్టు వార్డు స్థాయిలో సీట్లు సంపాదించుకున్నట్టు చేస్తామని, అలాగే ఫైనల్ గా వచ్చే ఎలక్షన్స్ కి కంపల్సరీ మా ఓటు బ్యాంక్ మేము చూపించుకుని రాష్ట్ర స్థాయిలో కూడా మాలాంటి ఓటు బ్యాంక్ మిగతా జిల్లాల్లో కూడా ఆల్రెడీ ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అన్ని కలుపుకుంటే రానున్న రోజుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ నుంచి చాలా గట్టి పోటీ ఇవ్వడానికి బహుజన సమాజ్ పార్టీ నుంచి ముందుకు వస్తున్నామని చెప్పేసి ఈ యొక్క మీటింగ్ ద్వారా నేను సభాముఖంగా గర్వంగా తెలియజేసుకో ఛాలెంజ్ విసరడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా స్టేట్ లీడర్స్ కి అలాగే జిల్లా లీడర్స్ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్ జై భారత్. బాపు చిత్రసేను బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ని. ఈ నెల 18వ తారీఖు నుండి ఈ నెల 30వ తారీఖు వరకు మెహన్ కుమారి మాయావతి గారు జాతీయ అధ్యక్షురాలు ఆదేశాల మేరకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా సమీక్ష సమావేశాలు జరుగుతున్నాయి. ఆ సమీక్ష సమావేశాల సందర్భంగా ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్నాము. ఆ పర్యటనలో భాగంగా ఇవాళ కాకినాడ సిటీకి రావడం జరిగింది. ఈ యొక్క నియోజకవర్గాలను సమీక్షించిన తర్వాత మరి బొంగ చక్రవర్తి గారిని కాకినాడ సిటీ బిఎస్పీ అధ్యక్షులుగా అపాయింట్ చేస్తున్నాము. ఈ నాయకత్వంలో బహుజన్ సమాజ్ పార్టీ సిటీ అంతా కూడా విస్తరిస్తుందని, అన్ని డివిజన్స్ లో కూడా బహుజన్ సమాజ్ పార్టీకి నిర్మాణం చేస్తారని, రాబోయే కార్పొరేషన్ ఎన్నికల నాటికి బహుజన్ సమాజ్ పార్టీని ఒక బలమైన శక్తిగా తయారు చేసి అంబేద్కర్ సిద్ధాంతంగా ప్రజలను చైతన్యం చేస్తారని ఆశిస్తున్నాను. కాంగ్రెస్ అండి. సంతోషం. మీకు పరిచయం అవసరమైన వ్యక్తిత్వం మీది. న్యాయవాదిగా మరియు దళిత నాయకుడిగా మరి అనేక సామాజిక కార్యక్రమాలు చేసుకున్న వ్యక్తిగా ప్రజలు మన్నన పొంది ఉన్నారు. మరి ఈరోజు బీజేపీ పార్టీకి ఎదిరించే పార్టీ ఏకైక బిఎస్పీ అనే నమ్మకంతో వ్యక్తిగతంగా నేను కూడా ఉన్నాను. ఆ దిశలో ఈరోజు అడుగు వేసిన మీకు అందరికి కూడాను ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మీరు చిత్రసేన్ గారి ఆధ్వర్యంలో మీకు ఇచ్చిన పదవిని ఏ విధంగా మీరు సద్వినియోగం చేసుకొని బిఎస్పీని ఏ స్థాయికి తీసుకెళ్తారో కాస్త పార్టీ శ్రేణులకి, ప్రజలకి, మరి ప్రేక్షకులకు వివరిస్తానని కోరుతున్నాను. దయచేసి మీ అభిప్రాయాన్ని స్పష్టంగా ఒక 3 ముక్కలో చెప్పండి. నా అభిప్రాయం ఏంటంటే, ఎవరైతే గౌరవ స్టేట్ అధ్యక్షులు ఉన్నారో పరంజ్యోతి గారు కానీ, అలాగే స్టేట్ కోఆర్డినేటర్ చిత్రసేన్ గారు కానీ, అలాగే జిల్లా వరకు మన ఇన్ఛార్జ్ గారు అప్పారావు గారు కానీ, జిల్లా ప్రెసిడెంట్ గారు సుబ్బు గారు కానీ, వీళ్ళు ఏదైతే నాకు టౌన్ వరకు రానున్న రోజుల్లో మనం పార్టీ పరంగా అధికారంలోకి వెళ్ళాలి కాబట్టి అధికారాన్ని కంపల్సరీ చేజించుకోవాలని, దానికి సంబంధించి ప్రతి ఒక్క వార్డులోనూ కమిటీలను వేసుకుని రానున్న కార్పొరేషన్ ఎలక్షన్లో కానీ, రానున్న మెయిన్ ఎలక్షన్స్ కానీ కంపల్సరీ రాజ్యాధికారమే పయనించి కమిటీలను ఏర్పాటు చేసి వాళ్ళందరూ సపోర్ట్ తీసుకుని ముందుకు వెళ్తూ పార్టీని ఇంకా ప్రతి వార్డులోను, గ్రామాల్లోను, ప్రతి ఒక్క స్ట్రీట్లో కూడా బహుజన్ సమాజ్ పార్టీని ఎస్సీ ఎస్టీ బీసీ మెయిన్ ఎవరైతే ఉన్నారో మైనార్టీస్ ఎవరైతే ఉన్నారో అందరిని కూడా చైతన్యవంతులు చేసి ఈ పార్టీని బాగా ఎక్కువగా ప్రాపగేషన్ చేసి ప్రతి ఓటర్ని కూడా బహుజన్ సమాజ్ పార్టీ వైపు తిప్పి ఓటర్ సంఖ్యను పెంచి పార్టీ పరంగా మరి రానున్న రోజుల్లో పదవులను మీకు చేపడతామని చెప్పేసి దానికి కావాల్సిన కార్యాచరణ ఏదైతే నాకు ఉందో వీళ్ళ యొక్క గైడెన్స్ తీసుకుంటూ నా యొక్క ఎఫోర్ట్ని నేను బేస్ చేసుకుని నేను పెట్టిన కమిటీ మెంబర్స్ సపోర్ట్ చేసుకుని ముందుకు వెళ్ళి పార్టీని మా కాకినాడ టౌన్ వరకు చాలా ఉన్నతమైన పార్టీగా బిఎస్పీ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించి ఎవరైతే ఉన్నారో అందరూ కలిసి రానున్న రోజుల్లో ఉన్నతమైన స్థితిలో పార్టీని మీ అధికారంలో నింపుతామని చెప్పేసి గన్ షాట్ గా ఈ రోజు నేను మనవి చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఎ లాట్. మరి మీ అడుగులు వేస్తూ పార్టీని మరింత బలోపేతం చేసి ఆశిస్తూ మీకు BR93 ప్రత్యేకమైనటువంటి శుభాభివందనములు. నమస్తే.